నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ పట్టణ గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం కృష్ణపక్ష షష్ఠి సందర్భంగా వెంకటరమణ కల్పన దంపతులు ఈ అన్నాభిషేకం ఎంతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नमः सहमानाय नित्यादिनां व्याधिनी नामधेय नमो नमः भगवाय निशंगणे सेनानामधेय नमो नमः निशंगणे తెనాలిలోని గంగానంపేటలో వేయించేసి ఉన్న గంగాపరదోద్దనే సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ రోజున గురువారం షష్ఠి వాళ్ళ కృష్ణపక్ష షష్ఠి వాళ్ళ గురువారం ఈ రోజున అన్నాభిషేకం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఒక రోజున అన్నాభిషేకం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కూడా ప్రసల్లంగా వెంకటరమణ గారు ఆయన ఇదేతో ఈ రోజున అన్నాభిషేకం స్వామివారికి జరిగినది. తెనాలి మండల పరిధిలోని హౌసింగ్ లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు రావాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో మంజూరైన వాటికి ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మంజూరైన రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. హౌసింగ్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. లాస్ట్ ప్రభుత్వంలో ఇచ్చిన హౌసెసే ఈ గవర్నమెంట్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అవి కంప్లీషన్లోకి తీసుకురావాల్సిందిగా గౌరవ సీఎం గారు ఆదేశాలు ఉన్నాయి. సో అవి మేము కంప్లీషన్ స్టేజ్లోకి తీసుకురావడానికి పబ్లిక్ని మేము మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్తున్నారు. బట్ అవి ఇబ్బందులను తొలగించడం కోసం కూడా ఏపీఎం వాళ్ళతో మాట్లాడి కొత్తగా లోన్స్ ఇప్పించడం అవన్నీ చేస్తూ ఉన్నాం. కొంతమంది స్టేజ్ కన్వర్షన్స్కి ఒక్కొక్కసారి 30,000 అవుతుంది, ఒక్కొక్కసారి 1 lakh అవుతుంది. సో ఎంత కావాలంటే అది ఎక్కడ ఏ లోన్లో ఫీజిబుల్ అయితే ఆ లోన్లోంచి మేము ఇప్పిస్తూ ఉన్నాము. సో పబ్లిక్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మార్చి వరకు ఇది పేమెంట్స్ కొంచెం మనం ఫాస్ట్గా చేస్తే పేమెంట్స్ అన్నీ కూడా స్పీడ్గా పడే అవకాశం ఉంది. ఇప్పుడైతే నాకు తెలిసి 2-3 రోజుల్లోనే పేమెంట్స్ పడతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హౌసింగ్కి సంబంధించి త్వరగా ఇళ్ళు కట్టుకోవాల్సిందిగా హౌసింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత పల్లె పండుగకు సంబంధించి రోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో స్టార్ట్ అయిపోయినాయి. మనకు శాంక్షన్ అయిన రోడ్స్ అన్నీ కూడాను ఇవి కూడా వితిన్ 1 month శాంక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. తెనాలి పురపాలక సంఘ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నమస్తే స్కీమ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి 8 మంది స్కావెంజర్స్ కి కేటాయించిన 9 రకాల పీపీఈ కిట్లు గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కమిషనర్ బండి శేషన్న, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల పాల్గొన్నారు. పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, అటువంటి కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్నలు వివరించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం అందించిన 9 రకాలతో కూడిన
డ్రెస్ కోడ్, కిట్లను పారిశుద్ధ్య కార్మికులకు అందించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల విషయంలో తగు శ్రద్ధ వహించి వారికి అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. స్కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు లేనిది పట్టణం అనేది సుందరీకరణ కాదు. ఎక్కడైతే మురుగు ఉండేదో అక్కడ మనం తీయి అనగానే దాన్ని ఆలోచించకుండా ఈ వర్కర్స్ ఆలోచించకుండా వాళ్ళ మురుగు తీయటంలో వాళ్ళ ఆరోగ్యం కోసం మనము వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. కాబట్టి ఈ రోజున ఈ స్కిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు షూ కానివ్వండి, అలా హెల్మెట్ కానించి షూ దాకా ఇవ్వటం జరుగుతుంది 8 మంది వర్కర్స్కి. అలానే మన పట్టణాల్లో ఎక్కడైతే మురుగు ఉండదో ఈ కల్వర్ట్లు ఓపెన్ చేస్తున్నాం కానీ ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. ఈనాడు భారతదేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నాయనంటే కనుక అది శుభ్రత, పరిశుభ్రతకు సంబంధించిన అంశం. ఇందులో భాగంగానే ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్టు చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. మన ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ, పరిసరాల నుంచి వచ్చేటువంటి వేస్ట్ని కానీ దాన్ని శుభ్రపరిచి మళ్ళీ దాన్ని రీయూజ్ కానీ, రీసైకిల్ కానీ లేదు ప్రాపర్గా డిస్పోజ్ చేసేటువంటి క్రమంలో పారిశుద్ధ్య కార్మికుల యొక్క పాత్ర ఎంతో గణనీయమైనది. వారు చేస్తున్నటువంటి సేవలు వెలకట్టలేనివి. అందువల్లనే ఈ విషయాన్ని భారత ప్రభుత్వం వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ గుర్తించి పారిశుద్ధ్య కార్మికులకు తగినటువంటి విధంగా ప్రొటెక్టివ్గా ఉండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందువల్ల వాళ్ళకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనేసి ప్రభుత్వాలు కృతనిశ్చయితంతో ఉన్నాయి. అందులో భాగంగానే మన పట్టణంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది సెలెక్టివ్గా ఈరోజు ఒక డ్రెస్ కోడ్ ఒకటి ప్రభుత్వం వాళ్ళే అందించారు. అన్ని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నారో వారు ప్రభుత్వ మద్దతు ధర అనగా 1740 రూపాయలకు విక్రయించుకోవచ్చు అన్నారు. 17% తేమ ఉన్న వాటికి మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని చెప్పారు. అదేవిధంగా జీడీసీసీ సెక్టార్లు, సివిల్ సప్లై శాఖ నుండి టెక్నికల్ అసిస్టెంట్లు రైతుల వద్దకు వచ్చి శాంపిల్స్ సేకరించి తేమ శాతాన్ని పరిశీలించి కల్లాంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు అనేది ఏర్పాటు చేశామండి. ఎవరైతే ఈ పంట నమోదు చేసుకొని ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ మద్దతు ధరకి అనగా 1745 రూపాయలు గ్రేడ్ ఏ వెరైటీ అంటే బీపీటీ 52 మామూలు వెరైటీలు ఎంటీయూ రకాలు 1700కే తీసుకుంటారు, 75 కేజీల బస్తా. కాబట్టి మీరు ఎవరైతే గవర్నమెంట్ దగ్గర మీరు విక్రయించుకోదలుచుకున్నారో తేమ శాతం మాత్రం 17% ఉండాలి. తప్ప తాలు గింజ అనేది 1% వరకు లిమిట్ ఇస్తారు. కాబట్టి 17% తేమ శాతం ఉన్న గింజలను మనం తీసుకురావాలి. జీడీసీసీ సెక్టార్లో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్లు మీ దగ్గరికి వచ్చేసి శాంపుల్ చూసి ఆ శాంపుల్లో తేమ శాతం చూసి ఓకే అనుకుంటే అక్కడే ఎక్కడికలా ఉందో అక్కడే లారీ వచ్చేసి అక్కడే తీసుకుంటారు. కానీ 17% మాత్రం తేమ తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు రైతుల్ని. అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో పోషణ వాటిక కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీడీఓ అత్తట దీప్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లోని కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించి చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆమె తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, 9 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్స్ మంజూరు కాగా వాటిలో 4 పూర్తి కాగా మిగిలిన 5 త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఎంపీడీఓ దీప్తి తెలిపారు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి పోషణ వాటిక అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్స్లో వెజిటబుల్ గార్డెన్స్ని రైజ్ చేస్తూ ఉన్నారు. మామూలుగా అంగన్వాడీ సెంటర్స్లో మనం వంట చేస్తూ ఉంటాం చిన్నపిల్లల కోసం. బయట నుంచి కూరగాయలు అవి ఇవి కొనుక్కోకుండా అక్కడ స్థలం ఉన్నట్టయితే 1 సెంటో లేకపోతే 1/2 సెంటో ఉన్నట్టయితే
అక్కడే ఒక కిచెన్ గార్డెన్ లాగా మనం రైస్ చేస్తామన్నమాట. అందులోనే వెజిటబుల్స్ కానీ లేకపోతే లీఫీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ మనం రైస్ చేసి అక్కడే ఫ్రెష్గా కొనుక్కొని పురుగు మందులు జల్లినవి కాకుండా ఫ్రెష్గా రైస్ చేసి కొనుక్కోకుండా పిల్లలకి కుక్ చేసి అమ్మడం, కుక్ చేసి వడ్డించడం వల్ల వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు, మాల్ న్యూట్రిషన్ అనేది ఉండదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెలెక్ట్ చేసిన ప్రోగ్రాము. సో దీనికి కూడా మనం ఇంకా 2-3 రోజుల్లో వీటన్నిటిని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. మనకి అంగన్వాడీ సెంటర్స్లో టాయిలెట్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. 9 అంగన్వాడీ సెంటర్స్ మనకి ఇప్పుడు శాంక్షన్ అయినాయి. 4 ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇంకా 5 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇవి కూడా 1 వీక్లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.